ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రోజున కూడా నేను చెప్తున్నాను, డైరెక్ట్గానే చెప్తున్నాను, ఎటువంటి సందేహం లేకుండా చెప్తున్నాను. ఈ కాల ప్రవక్త చెప్పిన వర్తమానమును నువ్వు నమ్మకపోతే నీ దశంభాగం వద్దు, నీ కానుకొద్దు. నీ దశంభాగం వద్దు, నీ కానుకొద్దు. నువ్వు ఎంత ఇచ్చినా పర్వాలే. నీవు ఈ కాల వర్తమానికుడు నువ్వు విశ్వసిస్తేనే, ఈ కాల వర్తమానికుడి యొక్క వర్తమానమును నువ్వు విశ్వసిస్తేనే, ఇక్కడ బోధించబడుతున్న బోధకును లోబడితేనే నీ కానుకను నాకు అప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను నీ గురించి ప్రార్థన చేస్తాను, నీ కుటుంబం గురించి ప్రార్థన చేస్తాను. దీనిలో ఎటువంటి సంశయం లేదు, నేను క్లారిటీగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లారా, ఈ వర్తమానమే మనని ఎత్తబాటులోకి తీసుకెళ్ళిద్ది.